హాయ్, దిస్ ఈజ్ నిఖిల్ ఫ్రమ్ ఎన్ఆర్ రియల్ ఎస్టేట్. సో ఇంతకుముందు వీడియోలో మనము శంకర్పల్లి కనెక్టివిటీ గురించి చూసాము. శంకర్పల్లి ఆల్ 4 డైరెక్షన్స్ నుంచి ఎలా కనెక్ట్ అవుతుందో అది చూసాము ఇంతకుముందు వీడియోలో. ప్రజెంట్ ఇప్పుడు మనము శంకర్పల్లి చుట్టూ ఎలా జోన్స్ ఏమున్నాయి అది చూద్దాము. కనెక్టివిటీ ఎలా ఉంది అండ్ జోనింగ్ ఎలా ఉంది, శంకర్పల్లికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏందో చూద్దాము. శంకర్పల్లిలో ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్లో మంచి అప్రిషియేట్ ఎందుకు, ఏ రీజన్ వల్ల అవుతాయో మనం చూద్దాం ఇప్పుడు. సో జోన్స్ అనేటి కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట మన ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది. సో మనము మంచి రెసిడెన్షియల్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, కైండ్ ఆఫ్ ప్లాట్స్ లాగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఉంటాయి. సో మనము తెలియకుండా మనం వేరే జోన్స్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రము ఆ రిటర్న్స్ తక్కువ ఉంటాయి. ఖచ్చితంగా ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది, కాకపోతే అంత ఫాస్ట్గా రెసిడెన్షియల్ జోన్లో అప్రిషియేట్ అయినంత కాదు అనమాట. సో ఇది మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు క్లారిటీగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే చాలా మిస్టేక్స్ అవుతాయి. ఇప్పుడు ఈ జోనింగ్ వచ్చినందుకు మనకు ఈజీగా తెలిసిపోవచ్చు. సపోజ్ మనకు ఒక ల్యాండ్ చూపిస్తే ఏ జోన్లో ఉంది, 111 ఉందా, R1 జోన్లో ఉందా, కన్జర్వేషన్ జోన్లో ఉందా, పెరియర్బన్ జోన్లో ఉందా, మనకి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో దాని ప్రకారం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, శంకర్పల్లి మొత్తం R1 జోన్. శంకర్పల్లి తర్వాత ఉన్న ఆప్షన్ ఏంటంటే మోకిలా R1 జోన్, కొండకల్ మోకిలా అన్ని కనెక్ట్ అయ్యే ఉంటాయి ఈ 2 R1 జోన్. తర్వాత మనకు వచ్చేసి ఇంకా ఈ రోడ్లో చూసుకుంటే నియోపోలిస్ అనమాట. సో నియోపోలిస్ తర్వాత కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఉన్న ఏరియా మోకిలా అండ్ శంకర్పల్లి, దట్స్ ఇట్. శంకర్పల్లి తర్వాత మళ్ళీ ఆప్షన్ లేదు. సో మనకు ఈ పాయింట్తోని మనం చెప్పొచ్చు క్లియర్గా ఏంటంటే ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉండబోతుంది, ఈ రోడ్లో శంకర్పల్లి టు నియోపోలిస్ రోడ్లో గ్రోత్ ఎలా ఉండబోతుందో ఫ్యూచర్లో చెప్పొచ్చు మనం ఈజీగా. సో ఇక్కడున్న ప్రైస్ మనం ప్రజెంట్ చూసుకుంటే మన తెలంగాణలో ఇక్కడ లేని విధంగా అరౌండ్ 150 to 160, 170 crores వరకు ఆప్షన్ అయినట్టు రీసెంట్గా మనం చూసినాం గవర్నమెంట్ ఆప్షన్లో. సో ఆ ప్రైస్ రిఫ్లెక్షన్ వచ్చి ఎఫర్డబిలిటీ పాయింట్ ఆఫ్గా చూసుకుంటే ఇక్కడ ఎఫర్ట్ చేయని వాళ్ళకు వచ్చేసి మోకిలా అండ్ కొండకల్లి ఏరియా. ఈ ఏరియాలో ప్రజెంట్ ఇప్పుడు చాలా విల్లా ప్రాజెక్ట్స్, చాలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. విల్లా ప్రాజెక్ట్స్ చూసుకుంటే మనకు లాస్ట్ 5 yearsలో స్టార్ట్ చేసినాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. పాయింట్ ఆఫ్గా చూసుకుంటే మోకిలా కంటే శంకర్పల్లిలో నెక్స్ట్ బెస్ట్ ప్లేస్ అనమాట. శంకర్పల్లిలో చూసుకుంటే మనకు ఇప్పుడు నెక్స్ట్ చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా మంది స్టార్ట్ చేసినారు అపార్ట్మెంట్స్ కూడా. సో నెక్స్ట్ అఫోర్డబిలిటీ పాయింట్ ఆఫ్గా చూసుకుంటే మనకు ఐటీ పీపుల్కి ఈ మోకిలా శంకర్పల్లి బెస్ట్ ఎవరికి అంటే ఐటీ పీపుల్కి. ఎందుకంటే ఇవి మొత్తం 100 feet రోడ్డు, ఫ్యూచర్లో 200 feet రోడ్స్ అవుతున్నాయి కాబట్టి కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది అనమాట. సో నియోపోలిస్ కోకాపేట్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అనిపించిన వాళ్ళకు సెకండ్ బెస్ట్ ప్లేస్ ఈజ్ మోకిలా అండ్ శంకర్పల్లి అనమాట. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ అనిపించిన వాళ్ళకు కూడా శంకర్పల్లిలో ప్రైజెస్ ప్రజెంట్ అయితే కొంచెం రీజనబుల్గానే తక్కువనే ఉన్నాయి కంపేర్ టు మోకిలా. సో ఐటీ పీపుల్కి ద బెస్ట్ ప్లేస్ అంటే మోకిలా, శంకర్పల్లి తర్వాత ఇలాగో ఆప్షన్ లేదు మనకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. సో శంకర్పల్లి వరకు ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఈజీ టు రీచ్ ఆల్ 3 exits. శంకర్పల్లి నుంచి ఎగ్జిట్ నెంబర్ 1కి రీచ్ అవ్వచ్చు, శంకర్పల్లి నుంచి ఎగ్జిట్ నెంబర్ 2కి రీచ్ అవ్వచ్చు, శంకర్పల్లి నుంచి ఎగ్జిట్ నెంబర్ 3కి రీచ్ అవ్వచ్చు. ఎనీ ఎగ్జిట్ 15 to 20 minutes కంటే ఎక్కువ పడుతుంది. ఎగ్జిట్ నెంబర్ 1, 2, 3 మనకి ఈజీగా రీచ్ అయిపోవచ్చు అనమాట శంకర్పల్లి నుంచి. శంకర్పల్లి టు గచ్చిబౌలి, శంకర్పల్లి టు నియోపోలిస్ 25 minutes, 30 minutes అలా, అంతకంటే ఎక్కువ పడుతుంది. సో కనెక్టివిటీ చాలా బెస్ట్ ఉంది. ఇంకొకటి శంకర్పల్లిలో వెంటనేమో రైల్వే స్టేషన్ ఉంది. సో ట్రాక్ మీరు చూడవచ్చు, ఇది రైల్వే ట్రాక్. శంకర్పల్లిలో బస్ ఫెసిలిటీస్ కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ అని ఉంటాయి, మేదీపట్నంకి, చేవెళ్ళకి, సంగారెడ్డికి, మోయినాబాద్కి, మోమిన్పేట్కి. సో కనెక్టివిటీ పరంగా శంకర్పల్లి బెస్ట్ ప్లేస్. ఇంకా అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బెస్ట్గా ఉంటుంది శంకర్పల్లిలో.
ఇన్వెస్ట్మెంట్ చేసేది క్లారిటీగా మనం ఒకసారి చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే చాలా ల్యాండ్ ఉంది మన దగ్గర అవైలబుల్ ఉంది. సో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఏ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది క్లారిటీగా ఉండాలి. ఈ రింగ్ రోడ్ పక్కకు మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ ద బెస్ట్ ప్లేస్, ఎందుకంటే ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట. ఇది ఎంత హై రైజ్ బిల్డింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ అప్ టు 60 to 80 ఫ్లోర్స్ వరకు ఇక్కడ పర్మిషన్స్ ఈజీగా వచ్చేస్తాయి. అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ R1 జోన్లో అప్ టు 30 ఫ్లోర్స్ వరకు వస్తాయి అన్నమాట. సో ఈ R1 జోన్స్, సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మ్యాక్సిమం ప్లాట్స్ లేకపోతే ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ బ్లైండ్లీ గో ఫర్ రెసిడెన్షియల్ జోన్స్. R1 జోన్కి వెళ్ళండి. R1 or R2 ఆర్ బెస్ట్ అనమాట. మిగతా జోన్స్లో మాత్రము కొన్ని ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ ఫ్యూచర్లో కష్టము. సో వెస్ట్ సైడ్ చూసుకుంటే మాత్రము మీకున్న ఆప్షన్ నియోపోలిస్ తర్వాత మోకిలా అండ్ శంకర్పల్లి అంతే. ఈ శంకర్పల్లి దాటితే మనకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎట్లా పర్మిషన్స్ లేవు. సో మీకు విల్లాస్ అపార్ట్మెంట్స్ కానీ శంకర్పల్లి వరకే లాస్ట్ అలా అనమాట. సో మీరు శంకర్పల్లిలో ప్రైస్ ప్రజెంట్ చూసుకుంటే మాత్రము శంకర్పల్లిలో ఇంకా రీచబుల్లే ఉంది. మీకు ప్లాట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 17,000 నుంచి అప్వర్డ్స్ 45 to 50,000 దాకా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ద లేఅవుట్. HMDA లేఅవుట్లో ఒక రేట్ ఉంటుంది, DTPC లేఅవుట్లో ఒక రేట్ ఉంటుంది, GP లేఅవుట్లో ఒక రేట్ ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే శంకర్పల్లిలో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మాత్రము ప్రజెంట్లీ ఈ ఏరియా మొత్తం ఫిల్ అయిపోయి ఉంది మనకు. చాలా ఇవి ఓల్డ్ శంకర్పల్లి అనొచ్చు మనము. సో మొత్తం ఇదంతా ఏరియా ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు శంకర్పల్లి ఎటు సైడ్ గ్రో అవుతుందంటే శంకర్పల్లి టు ODF రోడ్ అనమాట. ఈ రోడ్డు సీదా వచ్చేసి మనకు కంది రోడ్డు ముంబై నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ రోడ్కి కనెక్ట్ అవుతుంది. సో మన కన్స్ట్రక్షన్స్ అనేవి ఈ ఏరియాలో ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట శంకర్పల్లిలో. సో ఈ రోడ్ వచ్చేసి ఫ్యూచర్లో 30 మీటర్స్ ఉంది, 100 feet రోడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోడ్ కనెక్టివిటీ ఏంటంటే శంకర్పల్లి టు ఇది ఇక్కడ శంకర్పల్లి కంది ఈ బెంగళూరు టు ముంబై నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ 100 feet రోడ్డు ఈ సీదా వచ్చేసి ఇట్లనే వచ్చేసి మన రింగ్ రోడ్కి కనెక్ట్ అయిపోతుంది, ఎగ్జిట్ నెంబర్ 2కి కనెక్ట్ అవుతుంది. సో ఈ రోడ్లో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు విల్లాస్ ప్రాజెక్టుల కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఈ ఏరియాలో వస్తున్నాయి. సో ఈ ఏరియాలో ప్రైజెస్ చూసుకున్న ప్రజెంట్ మనకు తక్కువనే ఉన్నాయి, రీజనబుల్లే ఉన్నాయి. కైండ్ ఆఫ్ GP లేఅవుట్స్ ఉన్నాయి, DTPC లేఅవుట్స్ ఉన్నాయి, HMDA లేఅవుట్స్ ఉన్నాయి. మనకు ప్రైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 16,000 నుంచి అప్వర్డ్స్ 45 to 50,000 దాకా ఉన్నాయి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రము ఈ శంకర్పల్లిలో ఈ ఏరియా ఈజ్ ద బెస్ట్ ఏరియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. This is Nikhil.